వయనాడ్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వయనాడు విపత్తు ఘటనలో మృతుల సంఖ్య 316కు చేరింది. మృతుల్లో 27 మంది పిల్లలు, 76 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020 మంది బాధితుల ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తుంది రెస్క్యూ టీం. ఆర్మీ సిబ్బంది 4గురిని సురక్షితంగా కాపాడారు. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది 4 రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వయనాడ్ జిల్లాలో మొప్పాడి, ముండకై, చురల్మల, అత్మల, సుల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. కేరళలోని వయనాడు విపత్తులో మృతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. భారీగా కొండచెరలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 316కు చేరింది. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన సైన్యం సుమారు 1000 మందిని రక్షించగా ఇంకా 220 మంది జాడ కనిపించలేదు. నిన్న కురిసిన భారీ వర్షాలకు వయనాడ్లో 3 కొండచెరలు విరిగిపడ్డాయి. జిల్లాలోని ముండక్కై, చిరల్మల, అత్మల, నూల్పుజ గ్రామాల్లో కొండచెరలు విరిగిపడటంతో ఎక్కువగా ప్రభావితమయ్యాయి. హెచ్ఏజీఆర్ ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఆర్మీ కోజికోడ్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 1500 మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దించారు. భారత సైన్యం వయనాడ్లోని బెయిలీ వంతెన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వంతెన బలం, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సైన్యం మొదట తన వాహనాలను నది మీదుగా తరలించింది. కొత్తగా నిర్మించిన వంతెన ఇప్పుడు కొండచెరలు విరిగిపడిన ప్రదేశానికి ఎర్త్ మూవర్లతో సహా భారీ వాహనాలను రవాణాని మరింత సులభతరం చేస్తుంది. విపత్తులో ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనడానికి రెస్క్యూ బృందాలు వారికి సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో క్లిష్ట భూభాగం వల్ల రెస్క్యూ ప్రయత్నాలకు చాలా ఆటంకం కలుగుతోంది. ధ్వంసమైన రోడ్లు, వంతెనలతో సమస్య మరింత జటిలమైంది. భారీ యంత్రాల కొరత వల్ల మట్టి, పెద్ద పెద్ద చెట్ల తొలగింపు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. దీనివల్ల భవనాలకు విస్తృతమైన నష్టం జరిగింది. వేలాది మంది ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారని, మానసిక క్షోభకు గురవుతున్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. హాస్పిటళ్లు, శిబిరాలను సందర్శించానని చెప్పారు. మానసిక సహాయాన్ని అందించడం, అంటువ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టడం మా ప్రధాన బాధ్యత అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్షించారు.